మరోవైపు కూకట్పల్లిలోనూ బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎల్లమ్మ బండలో బహుజన బతుకమ్మ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క మహిళలతో కలిసి ఆడిపాడారు. బహుజనులను ఈ బతుకమ్మకు దూరం చేసింది. ఇప్పుడు కూడా దూరం చేస్తుంది బంగారు బతుకమ్మ పేరుతో. బంగారు బతుకమ్మ అంటేనే దాంతో అర్థమవుతుంది ఇది మనది కాదు అనేటువంటిది వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. వీళ్ళు కలుపుకోవడానికి సిద్ధంగా లేరు, వాళ్ళు కలిసి రావడానికి కూడా సిద్ధంగా లేరు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే కొనసాగుతుంది. అందుకనే బహుజన ఆడపిల్లలందరూ ఒకచోట చేరి ఆడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరినైతే దూరం చేసిండ్రో వాళ్ళందరినీ కలుపుకొని ఆడుకోవాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ బహుజన తల్లి చాకలేలమ్మ బతుకమ్మ, చెల్లి తంగెల శృతి బతుకమ్మని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే చాకలేలమ్మ భూమి కోసం కొట్లాడింది. ఇవాళ తంగెల శృతి కూడా సమసమాజ స్థాపన కోసం కొట్లాడింది. ఒకవైపున ఆడబిడ్డలు బతుకమ్మను ఆడుకోవాలని పిలుపునిస్తూనే ఇంకొక వైపున బతుకమ్మను ఆడుకునేటువంటి ఆడబిడ్డల్ని ఎన్కౌంటర్ల పేరుతోటి హత్య చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.